ఒక కోర్టులో దొరకని న్యాయం, ఒక పోలీస్ స్టేషన్లో దొరకని నిజం ఈ 18 మెట్ల ముందు బయటపడుతుంది. మదురైలో ఓ అద్భుతమైన ఆలయం ఉంది. అక్కడ అబద్ధం చెప్తే ప్రాణాలు పోతాయని నేటికి జనం భయపడతారు. అసలు ఆ 18 మెట్ల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఒక కొండపై నుండి నిరంతరం ప్రవహించే ఆ గంగ ఎక్కడి నుంచి వస్తోంది? మదురై మీనాక్షి అమ్మవారి అన్నయ్య అలగర్ కోవిల్ వెనుక ఉన్న అంతు చిక్కని రహస్యాలు ఈ వీడియోలో చూద్దాం. మదురైకి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోలమలై కొండల పాదాల వద్ద ఈ అలగర్ కోవిల్ ఉంది. 108 దివ్య దేశాలలో ఒకటైన ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు సుందర రాజా పెరుమల్గా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇదే లోపలికి ఎంట్రన్స్, ఇది లోపలికి హిరణ్య ఫోర్ట్ గేట్. ఇక్కడి ఉస్తా విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. అందుకే ఆయనను అపరంజి అలగర్ అని కూడా పిలుస్తారు. ఆయన అందానికి ముగ్ధులై భక్తులు అలగర్ అంటే అందమైన వాడు అని పిలుచుకుంటారు. అస్గర్ టెంపుల్కి వచ్చాం కదా, అస్గర్ టెంపుల్లో కోనేరు చూద్దాం. మనం సుందరరాజ పెరుమలను దర్శించుకోవడానికి ముందే ఆలయం గోపురం వద్ద వెలిసిన అత్యంత శక్తివంతమైన కరప్ప స్వామిని దర్శించుకోవాలి. ఈయనే ఈ ఆలయానికి, ఈ కొండలకు రక్షణ కవచం. విచిత్రం ఏంటంటే ఈ ఆలయం ఎప్పుడు మూసే ఉంటుంది. మనకు విగ్రహం కనిపించదు. ఆ భారీ తలుపులని దైవంగా భావించి పూజలు చేస్తారు. ఈ కరుప్ప స్వామి చరిత్ర చూస్తే ఈ గుడిలోని ఉత్సవ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. ఈ విగ్రహాన్ని దొంగలించేందుకు ఒకసారి 18 మంది దుండగులు ఈ ఆలయం మీద దాడి చేశారట. అప్పట్లో ఆలయ పూజారులు ప్రతిదాడి చేయగా ఆ 18 మంది దుండగులు మట్టి కరిచారు. ఆ సమయంలో వారికి కరుప్ప స్వామి అనే దేవుడు కనిపించి ఇక మీద తాను ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తానని మాట ఇచ్చాడట. అలుగర్ కోవిల వెలుప ఉన్న కరుప్ప స్వామి సన్నిధి చాలా శక్తివంతమైంది. సామాన్య భక్తులు ఈ స్వామి ఉగ్రరూపాన్ని చూసి తట్టుకోలేరట. అందుకే ఏడాదిలో ఒక్కసారి లేదా 2 సార్లు ఈ ఆలయంలో తలుపులు తీస్తారు. ఆ సమయంలో అడవులన్నీ ఒక్కసారిగా ప్రశాంతంగా నిశ్శబ్దంగా మారిపోతాయట. అంతేకాదు అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోతుందని ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతూ ఉంటారు. ఈ తలుపుల వెనకాల 18 మెట్లు ఉంటాయి. అందుకే తమిళంలో ఈయన్ని పతినెట్టం పడి కరుప్ప స్వామి అని ఎంతో భక్తితో పిలుచుకుంటారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ తలుపులు తీస్తారు. ఆ సమయంలో స్వామివారి ఉగ్రరూపాన్ని చూడడం ఒక మరపురాని అనుభవం. ఇంకో విషయం, ఈ 18 మెట్ల తలుపులకు భారీ తాళాలు ఉంటాయి. రాత్రిపూట పూజారి ఆ తాళం చెవులను స్వామివారి పాదాల దగ్గర ఉంచుతారు. రాత్రివేళ కరుప్ప స్వామి అదృశ్య రూపంలో గుర్రంపై ఆలయం చుట్టూ తిరుగుతారని, ఆ సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తుందని స్థానికులకు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. ఈ ఆలయం ముందున్న అద్భుతమైన మండపాన్ని తప్పక చూడాలి. ఈ ఆలయం నుండి 4 కిలోమీటర్ల పైన కొండపై నూపురగంగ అనే పవిత్రమైన తీర్థం ఉంది. విష్ణుమూర్తి వామనావతారంలో ఉన్నప్పుడు ఆయన నూపురం నుండి జారిన గంగే ఈ ప్రవాహం అని చెబుతూ ఉంటారు. సైన్స్కి కూడా అందని విషయం ఏంటంటే అసలు ఈ నీరు కొండపై నుండి ఎక్కడి నుండి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఈ నీటిలో అనేక మూలిక గుణాలు ఉన్నాయి. కేవలం ఈ నీటితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు. మీనాక్షి అమ్మవారిని ఇక్కడ అలగర్ సుందరరాజ స్వామికి చెల్లిగా భావిస్తారు. మీనాక్షి అమ్మవారు సుందరేశ్వరుల కళ్యాణ సమయానికి విష్ణుమూర్తి,
అలగర్ రాలేకపోవడంతో స్థానిక దేవుడై ఆ వివాహాన్ని జరిపిస్తాడు. అలగర్ స్వామి ఇక్కడికి చేరుకునేసరికి కళ్యాణం జరిగిపోయిందని తెలిసి అలకతో ఇక్కడి నుంచి వెనుక తిరుగుతాడు. నేటికి మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం జరిగే సమయంలో ఇక్కడి నుండే స్వామివారి ఉత్సవ విగ్రహం తరలి వెళ్తుంది. ఈ అలగర్ స్వామిని దర్శిస్తే మనసులో కోరికలు తప్పక తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా ఇక్కడ దోశను ప్రసాదంగా ఇస్తారు. ఇది మనం ఇంట్లో వేసుకునే పల్చడి దోశలా కాదు, దాదాపు 1 అంగుళం మందంగా ఉంటుంది. మిరియాలు, నెయ్యితో చేసే ఈ దోశను పూర్వం అడవిలో ప్రయాణించే భక్తులకు శక్తిని ఇవ్వడానికి దీన్ని తయారు చేశారు. దీని రుచి చూస్తే మీరు ఫిదా అయిపోతారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే 2013లో ఆలయ పరిసరాలను శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు ఒక భారీ రహస్యం బయటపడింది. కరుప్పస్వామి ఆలయానికి సరిగ్గా ముందు భాగంలో దట్టమైన పొదలు మరియు మట్టితో పూర్తిగా కప్పబడి ఉన్న ఒక పురాతనమైన కోనేరు బయటపడింది. 100 ఏళ్లుగా ఎవ్వరికీ తెలియకుండా భూమిలో కలిసిపోయిన ఈ కోనేరును చూసి పురావస్తు శాఖ వారు సైతం ఆశ్చర్యపోయారు. ఈ ఆలయానికి ఇంకా ఎన్ని రహస్యాలు ఉన్నాయో చెప్పడానికి పురాతనమైన కట్టడమే ఒక నిదర్శనం.